మంత్రి పార్థసారథి ఇలాకాలో జోరుగా పేకాట సాగుతుంది. ఆగిరపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేట మ్యాంగో బే క్రియేషన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. 120 మందికి పైగా పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. అధికార పార్టీకి చెందిన వారే కావడంతో వివరాలు నమోదు చేసుకుని పంపించేస్తున్నారు పోలీసులు. ఇక పేకాట ఆడేందుకు తెలంగాణ నుంచి కూడా వచ్చినట్లు గుర్తించారు. ఇటు ఆ క్లబ్ లో వచ్చేసి దగ్గర 18 లక్షల క్యాష్ మరియు 120 కార్లను మరియు 50 బైకులను గుర్తించారు పోలీసులు. నథింగ్ నథింగ్ అది ఇది ఫోన్ అన్న 25 సామ్సంగ్ ఒక్కసారి నథింగ్ నథింగ్ అది ఇది రిక్రియేషన్ సొసైటీకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న లేదా ఒక సమాచారం ఖచ్చితమైన సమాచారం మీద మేము పోలీసు వారు మేమంతా మీడియేటర్ మా మధ్యవర్తులు అంతా దీనికి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో దగ్గరికి 150 మంది దాకా ఈ యొక్క ఆటగాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ మరి ఆటం జరుగుతున్నట్టు కనపడింది. అలాగే బయట జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క సొసైటీలో ఈ పేకాట అనేది ఆడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి మాకు దాన్ని నడపడానికి అని చెప్పి ఒక ఫాల్స్ రూమర్ని క్రియేట్ చేసి దాన్ని ద్వారా ప్లేయర్స్ని రాబట్టుకొని బయట నుంచి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీ యొక్క ఆర్గనైజర్స్ చేయడం జరిగింది. ఆ విషయంలో చాలా మంది ముద్దాల కింద మరి ఆడుతూ పట్టుబడ్డారు. సార్, ఇందులో ప్రముఖులు ఎవరైనా ఉన్నట్టు గుర్తించారు? ఎవరు లేరు, కానీ బయట ఒక 25% దాకా మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నట్టుగా మనకు ఉన్న ప్రైమరీ సమాచారం ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది. సార్, సుమారు క్యాష్ ఎంత ఉండొచ్చని అంచనాకు వచ్చారు సార్? అంటే ఒక బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసామండి. ఓకే సార్. అది 25,000 రూపాయల బ్యాంక్ అది. దాన్ని చూస్తే దాంట్లో 14 లక్షల రూపాయలు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఒక 1 లక్ష రూపాయలది ఒక చిన్న బ్యాంక్ ఒకటి అక్కడ చూస్తే దాంట్లో 4 లక్షల రూపాయల దాకా ఉంది. ఇంకా మిగతావి కూడా చెక్ చేయాలండి. ఏదో బ్యాంక్స్ అవి ఉన్నాయా లేదా మిగతా కొంచెం బ్యాంక్స్ దగ్గర మనుషులు లేరు. అది దాంట్లో అమౌంట్ ఉందా లేకపోతే తీసుకెళ్ళిపోయారా లేకపోతే ఉందా అనేది కూడా చూస్తున్నాం. కార్లు వచ్చి 120 దాకా కార్లు సార్, ఇప్పుడు సుమారు 50 దాకా 2 వీలర్స్ ఉన్నట్టుగా. సార్, ఇదంతా ఒక కొలిక్కి రావడానికి సుమారు ఎంత టైం పడుతుంది సార్? అఫీషియల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాము. చేసిన తర్వాత ఇది అంత ఈజీగా అయ్యేది పని కాదు. మొత్తం మీడియేటర్స్ రిపోర్ట్స్ ఎక్కడికెక్కడ రాయవలసింది ఉంది. రాసిన తర్వాత దాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్. మంత్రి పార్థసారథి ఇలాకాలో జోరుగా పేకాట జరుగుతోంది. ఆగిరపల్లి మండలంలోని పాతవరప్పాడు శివారులో ఉన్న మ్యాంగో రీక్రియేషన్ క్లబ్ లో యథేచ్ఛగా జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆదివారం డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. కృష్ణా మరియు గుంటూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి సైతం ఇక్కడకు పేకాట రాయిళ్లు భారీగా తరలివచ్చారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. చెప్పండి సాయిరామ్, మీరు చూస్తే ఇప్పుడు మంత్రి పార్థసారథి ఇలాకాలో పెద్ద మొత్తం మీద కూడా జూదం ఆడుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. మరి ఇప్పుడు దీనిపైన మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఏలూరు జిల్లాలో పేకాట క్లబ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. మంత్రి పార్థసారథి ఇలాకాలోని ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేట చివరిలో ఉన్న మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్ హైకోర్టు ఆర్డర్ ముసుగులో భారీ స్థాయిలో అక్రమ పేకాట జూదానికి అడ్డంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చకైతే దారితీస్తున్నాయి. అయితే తెలంగాణతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా భారీగా తరలి వచ్చిన పేకాట రాయిళ్లు క్లబ్ ప్రాంగణంలో 13 మొక్కలతో పేకాటను యథాచ్ఛగా నిర్వహిస్తుండగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో నూజివీడు డిఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో టౌన్ రూరల్ ఎస్ఐలందరూ కలిసి బృందాలపై మెరుపు దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడుల్లో ఇంచుమించుగా 120 మందికి పైగా పేకాట ఆడుతున్నట్లుగా
గుర్తించారు. అదేవిధంగా 18 లక్షల రూపాయల నగదును, అదేవిధంగా 120 కార్లు, 50 బైక్లే పట్టుబడ్డ పరిస్థితిని అయితే తీవ్రంగా వెల్లడిస్తున్నారు. తీవ్రతను బయట భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి, అనుమతి లేకుండా లోనికి ఎవరిని కూడా ప్రవేశించకుండా ఆ సెక్యూరిటీని ఏర్పాటు చేసి, ఇది హైకోర్టు ఆర్డర్ తో నడుస్తున్న క్లబ్ అని చెప్పేసి పోలీసులను కూడా భయపెట్టే ప్రయత్నం అయితే చేశారని చెప్పేసి కూడా డిఎస్పీ చెప్తున్నారు. అదేవిధంగా మరి ఇప్పుడు అంటే సాయిరామ్ ఇక్కడ చూసుకుంటే డిఎస్పీ చెప్పినట్లుగా వీళ్ళకి ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయంటూ ఏదైతే ఫేక్ గా రూమర్స్ క్రియేట్ చేసుకున్నారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? అయితే వాళ్ళైతే హైకోర్టు నుండి మేము పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్తున్నారు పేకాట్ నిర్వహించిన వాళ్ళు. కానీ దీన్నైతే పూర్తి స్థాయిలో విచారించి అది ఎంతవరకు నిజం అనేది పోలీసులు అయితే తెలుసుకుంటామని చెప్తున్నారు. రైట్, మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం పేర్లు మాత్రమే తీసుకొని వదిలేసినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళపైన ఇంకా అసలు కేసు ఫైల్ చేశారంటారా? అదే ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ పేర్లు మాత్రమే నమోదు చేసి వదిలేశారని చెప్పేసి కొంతమంది అయితే ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇలాంటి జోద అక్రమాల వల్ల క్లబ్బుల వల్ల యువత అంతా కూడా జోదానికి అలవాటు పడిపోయి చదువు, ఉపాధి, కుటుంబ జీవితాలను నాశనం చేసేసుకుంటుందని చెప్పేసి, అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా రాత్రి వేళ రాకపోకలకు, అదేవిధంగా భద్రత సమస్యలకు, శబ్ద కాలుష్యాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అక్రమ పేకాట రాజకీయ ప్రమేయం లేకుండా ఇటువంటి వీటి మీద చర్యలు తీసుకోవాలి, రాజకీయాలకు లోపడకూడదు, అది అధికార పార్టీ వ్యక్తులైనా సరే ఎవరైనా సరే శిక్షించాలి వాళ్ళని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. అమూల్య, రైట్, మరి ఇప్పుడు చూస్తే మరి క్లబ్ వెనకాల ఏమైనా రాజకీయంగా సపోర్ట్ ఉందంటారా వీళ్ళకి? అదే ఇప్పుడు ప్రస్తుతానికైతే రాజకీయ వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే చుట్టుపక్కల వ్యక్తులందరూ కూడా ఇది రాజకీయ ప్రలోభాలతో రాజకీయ వ్యక్తుల వల్లే నడుస్తుంది, లేకపోతే సామాన్య ప్రజలు ఎటువంటి నిర్వహించలేరు కదా అని చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, మరి ఇప్పుడు చూస్తే క్లబ్ నిర్వాహకులపై ఎవరైతే ఉన్నారో అధికారులు, వీళ్ళపైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా చేస్తా ఉంటున్నారు. దీని వెనక ఎవరున్నా సరే, ఎంత అధికారులు ఉన్నా సరే, ఎవరున్నా సరే, ఎమ్మెల్యే స్థాయి ఎవరున్నా సరే, మేము ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టము. జోదం నిర్వహిస్తే అది ఎంతటి వారినైనా చట్టం శిక్షిస్తుంది, తగిన చర్యలు చేపడుతుంది, శిక్షలు కూడా అమలు పరుస్తామని చెప్పేసి పోలీసు యంత్రాంగం కూడా చెప్తుంది. రైట్, మరి ఇప్పుడు ఇంతవరకు ఏమైనా మంత్రి పార్థసారథి దీనిపైన స్పందించారా? ప్రస్తుతానికైతే దీనిపై ఎవరైతే స్పందించలేదు. ఇప్పుడు వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది పోలీస్ యంత్రాంగం కూడా. మంత్రి పార్థసారథి అయినా సరే అతను కూడా దీని వెనక ఎవరున్నా సరే శిక్షించాలని చెప్పేసి మంత్రి కూడా చెప్తున్నట్లు కొన్ని వార్తలు అయితే మనకి తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ సాయిరామ్. ప్రస్తుతం చూసుకుంటే రీక్రియేషన్ క్లబ్ లో దగ్గర మొత్తం అయితే 13 ముక్కల పేకాట జోరుగా సాగుతుందని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడుల సమయంలో 120 మందికి పైగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. క్లబ్ ప్రాంగణం మొత్తం కూడా పేకాట గాళ్లతో నిండిపోయినట్లు తెలుస్తోంది. దాడుల్లో భాగంగా పోలీసులు 18 లక్షల నగదు మరియు 120 కార్లు ఇంకా 50 బైకులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారినని సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా వారి వివరాలు నమోదు చేసుకుని పంపించేస్తున్నారని ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అలాగే పేకాట ఆడేందుకు తెలంగాణ నుంచి కూడా పలువురు వచ్చారని పోలీసులు గుర్తించారు. రీక్రియేషన్ క్లబ్ పేరుతో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నారని ఆరోపణలపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.